వాళ్ళని ఆదుకోవాలి, మంచిగా ట్రీట్మెంట్ ఇప్పించాలి మిగతా వాళ్ళకని కోరుతా ఉన్నాను. జరగకూడదు. ఆ కుటుంబాలకి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడాలనుకుంటున్న వాళ్ళు లేదా ఏ ప్రభుత్వంలో ఎవరు జరిగిందని చెప్పి వాళ్ళంత మూర్ఖులు, వాళ్ళకు దుర్మార్గులు ఉండరని నేను చెప్తున్నాను. లెక్కలే మాట్లాడాల్సి వస్తే, ఎవరు తప్పు ఎవరు ఒప్పు మాట్లాడాల్సి వస్తే ఒకరోజు ఓపిక పట్టమనండి. లెక్కతో పాటు ఎవరు ఏం చేశారు ఎవరు ఏం చేయలేదు అనేది అంతా కూడా నేను చెప్తాను ముమ్మాట. ఏంటంటే స్థానిక చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నా కూడా ఈ బీజాపూర్ హైవేకి సంబంధించినటువంటి రోడ్ ఎక్స్టెన్షన్ ల్యాండ్ ఎక్విజిషన్ చేయకపోవడం వలన ఈ ప్రమాదం జరిగిందని మీ బీఆర్ఎస్ మీదనే ఆయన నెట్టేస్తున్నాను. సంస్కారహీనులే ఈ టైంలో రాజకీయాలు మాట్లాడతారు. సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు. సరే, ఇప్పుడు ఆయన చెప్పారు కదా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయినాయి కదా ఎంపీ, అప్పుడు ఆయన అధికార పార్టీ కదా, ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు? రేపు పెడతాను ప్రెస్ మీట్ అని చెప్తున్నా కదా. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేస్తున్న వ్యక్తి నేను. ఈ రోడ్ తొందర మొదలు పెట్టండి. ఎందుకు ఆలస్యమైంది, ఎవరి వల్ల ఆలస్యమైంది, ఎందుకు చేసినందుకు ఆలస్యమైంది అనే విషయం ఖచ్చితంగా నేను రేపెల్లుండి పెడతాను. ఈరోజు వీలైతే ఈరోజు, లేదా రేపు ఖచ్చితంగా. ఇక్కడ మాత్రం రాజకీయాలు వద్దు. మీ కుటుంబం రంగారెడ్డి జిల్లాలో చాలా సీనియర్ రాజకీయాల్లో ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా కూడా ఉన్నారు. సో ఇక్కడ మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు, మరి ఆ రోడ్డు గురించి మీరేం చెప్తారు? రోడ్డు మీకు ఇప్పుడే చెప్పినట్టు ఇప్పుడు బాగుండదు బ్రదర్. ఇక నేను ఇది చేశాను ఇది చేయలేదని ఇక్కడ ఇంతమంది చనిపోయిన తర్వాత చనిపోయిన దగ్గర నేను ఇప్పుడు వచ్చి ఇక్కడ లెక్కలు మాట్లాడడం, లేకపోతే నేను ఇది చేశాను క్రెడిట్ కోసమో, లేకపోతే ఇప్పుడు ప్రజాగ్రహం ఉంది దాన్ని తప్పించుకోవడానికి ఏదో చెప్పడం, నేను కాన్షియస్ నేను సమాధానం చెప్పలేను. కాబట్టి ఈరోజు నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఖచ్చితంగా లెక్కలు మాత్రం చెప్తాను. అంటే ఆల్రెడీ విశ్వేశ్వరరెడ్డి ఆరోపణలు చేశారు. ఆయన సంస్కారం లేని మనిషి, నేను అలా వ్యవహరించలేను. నేను ఆయన మాట్లాడిన గురించి రాజకీయ ఏదో ప్రభుత్వాన్ని ఏం చెప్తారు? ఖచ్చితంగా అందరికీ ఆదుకోవాలా, కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలా. ప్రభుత్వం తరఫున ఏదైతే గొప్పగా చేయగలుగుతుందో కుటుంబాలకి, ఏదైతే నిజంగా చేయగలుగుతారో అవన్నీ కూడా చేసే ఒక ప్రయత్నం చేయాలి. అయితే చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా మనం చూస్తున్నాము. మొత్తం 19 మంది చనిపోయినట్టు కాసేపటి క్రితమే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు మీడియాతో కూడా. సో వాళ్ళకి సంబంధించి పోస్ట్ మార్టం ప్రక్రియ అనేటువంటిది జరుగుతూనే ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులతో పూర్తిగా కూడా అయితే ఈ ప్రాంతం అంతా కూడా అయితే కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా హృదయ విదారకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ రోధిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.